ఇప్పుడు లాజికల్‌గా ఒక పాయింట్ ఆలోచించండి. మన దగ్గర నాగరికత లేకపోతే ఇంత సంపద ఎలా ఉంటుంది? వాళ్ళొచ్చి కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ దేశం మీద పడి దోచుకునేంత సంపద ఇక్కడ ఉంది అంటే, ఇక్కడ ఎంతో గొప్ప నాగరికత ఉందనే కదా అర్థం. ఎంతో మంచి జీవన విధానం ఉంటే తప్ప అంత సంపద ఇక్కడ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. మాట్లాడితే ఉత్పత్తి, ఉత్పత్తి అంటాడు ఈ ఉత్తి తైలయ్య. ఆ ఉత్పత్తి, ఆ ప్రొడక్టివిటీ అనేది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పుష్కలంగా ఉంది. అది ఇతర దేశాలలో, ఇతర నాగరికతల్లో లేక ఆ దరిద్రులొచ్చి ఈ దేశం మీద పడి దోచుకుపోయారు. అది వాళ్ళ దేవుడు నేర్పించినటువంటి సంస్కృతి వాళ్ళకి. ఇతర దేశాల మీద పడి దోచుకోవడం అనేది. అందుకే అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మారటం అనేది భారతీయులని జాతీయతా భావనకు దూరం చేస్తుంది. అంటే దేశభక్తి పోతుంది అని చెప్పారు. ఇలాంటి ఈ కంచె ఐలే ఇలాంటి దేశద్రోహులు తయారవుతారని